లాస్ట్ వీడియోలో మనం స్పైడీ గన్ తీసుకెళ్లి ఒక ట్యాంక్ లో వేసాం కదా, అదైతే జస్ట్ ఒక 2 feet ట్యాంక్ అనమాట. అందులో ఫ్రీగా ఉండలేకపోతున్నాడు అని చెప్పేసి నా దగ్గర ఉన్న ఓల్డ్ ట్యాంక్ అయితే క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. అండ్ ఇది వచ్చేసి ఒక ఇంపోర్టెడ్ 3 feet ట్యాంక్ అనమాట. అండ్ దీనికి సైడ్ లో కూడా ఒక చిన్న క్రాక్ ఉంది, చిన్నది కాదనుకోండి. ట్యాంక్ క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత సిలికాన్ గమ్తో దాన్ని క్లోజ్ అయితే చేసేసాను అనమాట, వాటర్ లీక్ అవ్వకుండా. గమ్ము మొత్తం డ్రై అయిపోయిన తర్వాత వాటర్ యాడ్ చేసి ఒక మార్క్ పెట్టా, వాటర్ ఉంటున్నాయా లేదా అని చెప్పేసి. ట్యాంక్ నుంచి అయితే ఎటువంటి లీక్ అయితే లేదనమాట. డబుల్ సక్సెస్, గ్రాండ్ సక్సెస్. ఇంకా తీసుకెళ్లి స్నేక్ హెడ్ గన్ వేసేద్దాం అనుకున్న టైంలో సండే కదా అని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళు ఒక చేపనైతే తీసుకొచ్చారనమాట. పాపం అది ఇంకా బతికే ఉంది. వెంటనే మా మమ్మీ వైపు తిరిగి అమ్మా అని ఒక రాగం తీశాను. ఇంకా వాళ్ళు తిట్టడం స్టార్ట్ చేసేటప్పుడు నేనే తీసుకెళ్లి ట్యాంక్ లో పడేసా చేపని. ఫస్ట్ అయితే చాలా స్ట్రెస్ లో ఉన్నాడు, ఉంటాడా పోతాడా అనుకున్నా. జస్ట్ ఒక 1/2 hour కే సెట్ అయిపోయాడు. ఇంకా ట్యాంక్ మొత్తం తిరిగేస్తున్నాడు వాడే. ఇంకా మీరే కమెంట్ చేసి చెప్పండి మా దీన్ని పెంచమంటారా తినేయమంటారా అని. ఒకవేళ పెంచుకోమంటే ఏ కైండ్ ఆఫ్ ఫుడ్ ఏమంటారు, ఇలా టేక్ కేర్ చేయమంటారు అని కూడా మీరే చెప్పండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం రివర్ ఫిష్లను తినడం తప్పితే ఇప్పుడు పెంచుకున్నది లేదు. అండ్ వీలైనంత ఫాస్ట్ గా చెప్పండి, వద్దంటే కూర వండుకోవాలి కదా.